ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, అవునా? ఏంటంటే ఆ నిర్ణయం? మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అదేంటంటే ఇంత పెద్ద సమస్యను మనం ఫేస్ చేస్తున్న టైంలో సడన్ గా పెళ్ళి అంటారేంటి? ఈ పెళ్లి చేస్తేనే ఆ సమస్య తీరుతుందని నాకు అనిపిస్తోంది. లేదమ్మా, ఈ పెళ్లి జరిగితే సమస్య ఇంకా పెద్దదవుతుంది. అలా ఏం కాదు శ్రీవల్లి. ఎందుకు కాదమ్మా? నన్ను ఎవరూ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని నా చేత విగ్రహాన్ని బయటికి తీయించాలని చూస్తున్న వ్యక్తులకి నాతో పాటు సుబ్బు కూడా టార్గెట్ అవుతాడు కదా. మరప్పుడు సుబ్బు కూడా ప్రమాదంలో పడతాడు. అవును తంగచ్చి, శ్రీవల్ చెప్పినది కరెక్ట్ అనిపిస్తా ఉండదు. నువ్వు మరోసారి ఆలోచించు. ఇందులో ఆలోచించాల్సిందేమీ లేదు లడ్డు. శ్రీవల్లి భయపడుతున్నట్టు ఏదీ జరగదు. ఎందుకంటే విగ్రహం తీయడానికి వాళ్ళకి కావాల్సింది సుబ్బు కాదు, శ్రీవల్లి మాత్రమే. ఎవరి జీవితం గురించైనా మాట్లాడేటప్పుడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అంటారు. కొన్నిసార్లు జీవితంలో ఒక స్టేజ్ దాటితేనే మనకు కొత్త దారులు కనిపిస్తాయి. అందుకు పెళ్లి ఒక మార్గం. మీరిద్దరూ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని నేను ఆశపడుతున్నాను. నేను పూజించే ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నేనే నిర్ణయం తీసుకున్నా అందుకు ఆయన ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. నేనేం చేసినా అది నీ మంచి గురించే చేస్తా అని నీకు తెలుసు కదా. కాబట్టి నువ్వు ఈ పెళ్లి చేసుకో శ్రీవల్లి, నా మాట విను. అమ్మా, నా మీద నీకున్న ప్రేమని, నా గురించి నువ్వు ఆలోచించే తీరుని నేనెప్పుడు తప్పుపట్టను. కానీ పెళ్లి చేసుకున్నాక మేమిద్దరం సంతోషంగా ఉండాలి కదా. సుబ్బుని పెళ్లి చేసుకుని నా లైఫ్ని హ్యాపీగా గడపాలని మొన్నటి వరకు నేను కూడా ఎన్నో కలలు కన్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం సంతోషంగా ఉండటం కష్టమమ్మా. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయంతో మేం బతకలేమమ్మా. ఒక సమస్య తనని వెంటాడుతున్నప్పుడు ఏ మనిషి ఆనందంగా ఉండలేడు. నేను కూడా అంతేనమ్మా. ఇప్పుడు నేను చిక్కుకున్న ఈ వలయంలో నుంచి బయటకొచ్చాకే పెళ్లి చేసుకుంటానమ్మా. అప్పటి వరకు నాకు కొంచెం టైం కావాలి. ప్రస్తుతానికి నీ నిర్ణయాన్ని కాదంటున్నందుకు నన్ను క్షమించమ్మా. గుడ్ నైట్ సుబ్బు. గుడ్ నైట్. నమస్తే సార్. నమస్తే సుబ్బు, రారా. నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటి సార్ రమ్మన్నారు? ఏం లేదు, శ్రీవల్లి ఎలా ఉందో కనుక్కోవడానికి నిన్ను పిలిపించాను. ప్రస్తుతానికి బానే ఉంది సార్. నేను ఆంటీ లడ్డు గారు తనని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. తను కనిపించకుండా పోయిన రోజు నాతో గుడికెళ్ళానని ఆంటీకి చెప్పింది. నేను వెళ్ళి నువ్వు నన్ను కలవలేదని చెప్పినా కూడా శ్రీవల్లి నాతో కలిసి గుడికి వెళ్ళానన్న భ్రమలోనే ఉంది. కానీ ఆ రోజు తను అసలు ఎక్కడికి వెళ్ళిందో, అక్కడ ఎవరెవరిని కలిసిందో, అసలు అక్కడ ఏం జరిగిందనేది మాత్రం జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. తనని అడిగితే గుర్తు రావట్లేదని చెప్తుంది. ఇదంతా ఏదో ఒక మాయలా ఉంది సార్. కానీ ఇదంతా చూసి ఆంటీ చాలా బాధపడుతున్నారు. నాకు శ్రీవల్లికి తొందరగా పెళ్లి చేస్తేనైనా ఈ సమస్య తీరుతుందనుకుంటున్నారు. అవును సార్, కానీ శ్రీవల్లి ఈ సమస్య తీరే వరకు వెయిట్ చేద్దాం, నాకు కొంచెం టైం కావాలని చెప్పింది. తనని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో ఎలా అయినా తెలుసుకోవాలనుకుంటుంది. ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది సార్. నా వల్లే తనకిన్ని బాధలు, ఇన్ని కష్టాలు వస్తున్నాయని తెలిసినా నేను తనకి ఏ విధంగానూ సాయం చేయలేకపోతున్నాను సుబ్బు. ఆఖరికి
తను ఎదురుపడ్డా తన మనసులోని బాధ ఏంటో తెలుసుకోలేని పరిస్థితి నాది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను సార్. కానీ ఒక్కసారి పరిస్థితులు మనకి ఇలాగే ఎదురు తిరుగుతాయి. ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి. అవును సుబ్బు, నువ్వు శ్రీవల్లిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ రక్షణగా ఉండు. మా అందరికన్నా ఇప్పుడు నీ తోడు తనకి చాలా అవసరం. అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా సార్? తనని కాపాడుకోవడం నా బాధ్యత సార్. తన కోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను సార్. నాకు తెలుసు సుబ్బు. అందుకే ఆ దేవుడు శ్రీవల్లికి నిన్ను తోడుగా పంపించాడు. శ్రీవల్లికి ఏ ట్రబుల్ వచ్చినా, నీకు ఎలాంటి సాయం అవసరమైనా వెంటనే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. సుబ్బు, రేపు ఉదయం శ్రీవల్లిని మొన్న మనం కలిసిన ప్లేస్ దగ్గరికి తీసుకొనిరా. ఎందుకు సార్? తను ఎలాగో మీతో మాట్లాడదు కదా. మళ్ళీ మీరు అనవసరంగా బాధపడాల్సి వస్తుంది. లేదు సుబ్బు, తను నాతో మాట్లాడదు, కానీ నేను మాట్లాడితే వింటుంది కదా. అవును కదా. సరే సార్, రేపు తనని తప్పకుండా అక్కడికి తీసుకొస్తాను. అలాగే, రేపు తప్పకుండా తనని తీసుకొనిరా. అలాగే సార్, నేను బయలుదేరతాను. సరేనా సార్? సరే. ఏంటి శ్రీవల్లి నువ్వు చెప్పేది? ఆంటీ నీకు సుబ్బుకు వెంటనే పెళ్లి చేస్తానన్నారా? అవును ప్రియా. మరి ఆంటీ అంత మంచి డెసిషన్ తీసుకుంటే నువ్వెందుకు టైం కావాలని పోస్ట్పోన్ చేశావు? ఉన్నపళంగా శ్రీవల్లికి పెళ్లి చేయాలని నువ్వు ఎందుకని ఉండావో నాకు తెలుసు తంగచి. ఆండాళ్ళు చెప్పిన శాప విమోచన గురించి భయపడి శ్రీవల్లిని కాపాడుకోవడం కోసం నువ్వు ఈ నిర్ణయం తీసుకుని ఉండవు కదూ. బావిలో ఉన్న విగ్రహాన్ని బయటికి తీసినాక శ్రీవల్లి ప్రాణం పోతాది కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే శ్రీవల్లికి పెళ్లి జరగాలని తొందరపడతా ఉండావు అని నాకు అర్థమైనది. నీకు అర్థం కాని విషయం ఏమిటంటే మీ అమ్మ మాట కాదని నువ్వు తప్పు చేస్తున్నావు. లైఫ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి కదా. బాగా ఆలోచించి పెళ్లి వద్దన్నాను ప్రియా. ఇప్పుడు నా పెళ్లి కన్నా ముఖ్యం నన్ను వశం చేసుకున్న వాణ్ణి పట్టుకోవడం. ఆ వ్యక్తి ఎవరో నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను. శ్రీవల్లి విగ్రహాన్ని బయటికి తీసి ఆత్మత్యాగం చేస్తే మీ కుటుంబానికి ఉన్న శాపం పోతాదని ఆండాళ్ళు చెప్పినది కదా. అంత ఘోరమైన శాపం మీ కుటుంబానికి ఎవరిచ్చారు తంగచ్చి? తంగచ్చి, అనాథగా వచ్చే నన్ను సొంత తమ్ముడి మాదిరి ఆదరించినావు. ఇన్ని సంవత్సరాలుగా నీ మాటకు కట్టుబడి ఎప్పుడూ నీ గతం గురించి నేను అడగలేదు. కానీ ఇప్పుడు నీ గతానికి శ్రీవల్లి ప్రాణానికి ఏదో సంబంధం ఉంది కాబట్టి అదేంటో చెప్పు తంగచ్చి. మన ఇంట్లో పరిస్థితులు రోజుకో విధంగా మారిపోతూ ఉండాయి. ఎప్పుడు ఏం జరుగుతూ ఉండదో తెలియకుండా ఉండాది. అలాంటప్పుడు నీ జీవితంలో ఏం జరిగినాదో నాకు తెలిస్తే సమయానికి తగిన విధంగా నేను నడుచుకోవచ్చు కదా అని అడుగుతుండాను. చెప్పాలనిపిస్తే చెప్పు తంగచ్చి, లేదంటే లేదు. నిన్ను ఇలా అడిగినందుకు నన్ను మన్నించు తంగచ్చి. ఆగులడ్డు, జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో అది జరిగే తీరుతుంది. ఇన్నాళ్ళకి నా గతం గురించి నీకు చెప్పే సమయం వచ్చింది. చెప్తాను లడ్డు, జరిగింది మొత్తం చెప్తాను. 23 సంవత్సరాల క్రితం మేము సుబ్రహ్మణ్యపురంలో ఉన్నప్పుడు నేను నా భర్త కోదండరామయ్య ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఆ సీతారాములే మళ్ళీ పుట్టారా అన్నట్టు ఉండేది మా దాంపత్యం. ఎంతో ఆనందంగా సాగిపోతున్న మా జీవితంలో అది లడ్డు జరిగింది. అప్పటి నుంచి నేను ఆయన భార్యాభర్తలుగా కలిసుంటే ఆయనకి ప్రాణాపాయం ఉన్న భయంతో దూరంగా బ్రతుకుతున్నాను. నేను ఆయనకి దగ్గరగా ఉన్న ప్రతిసారి ఆయనకి ఏదో ఒక హాని జరుగుతూనే ఉంది. మా కుటుంబానికి వచ్చిన శాపం ఎప్పుడు పోతుందా, మళ్ళీ ఆయన నేను కలిసి ఎప్పుడు సంతోషంగా ఉంటామా అని ఆశతో ఎదురు చూస్తుండగా ఆంటాడు వచ్చే శాప విమోచన గురించి చెప్పింది.
కన్న కూతురు ప్రాణత్యాగం చేస్తేనే కట్టుకున్న భర్త దగ్గర అవుతాడని తెలిసినప్పుడు అది నాకు శాప విమోచనంలా అనిపించలేదు. ఆ దేవుడు నాకు పెట్టిన మరో శాపంలా అనిపించింది. ఇప్పుడు శ్రీవల్లిని బలిచ్చి శాప విమోచన చేసి ఆయనతో కలిసి సంతోషంగా ఉండాలా, లేక శాశ్వతంగా ఆయనకి దూరం అయిపోయి శ్రీవల్లిని కాపాడుకోవాలా? ఇటువైపు చూస్తే కన్నబిడ్డ, అటువైపు చూస్తే తాళి కట్టిన భర్త. ఎవరినో ఒకరిని వదులుకోవాలని ఆ దేవుడు నాకు పరీక్ష పెట్టాడు. పరిష్కారం కూడా ఆయనే చూపించాలి. ముందైతే నేను శ్రీవల్లిని కాపాడుకోవాలి. శ్రీవల్లి చేత ఎవరైతే విగ్రహం తీయించాలని ప్రయత్నిస్తున్నారో వాళ్లకు అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే దానివల్ల శ్రీవల్లి మనకి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అదే పెళ్లి జరిగిపోతే శ్రీవల్లి విగ్రహాన్ని తీయడానికి అర్హతని కోల్పోతుంది. అప్పుడు వాళ్ళు తన జోలికి రారు. శ్రీవల్లి ప్రశాంతంగా ఉంటుంది. కానీ తను పెళ్లికి ఒప్పుకోవడం లేదు. టైం కావాలి అంటుంది. తనకి ఈ విషయాలు చెప్పలేను. నా బాధని తను అర్థం చేసుకోవడం లేదు. శ్రీవల్లి మెడలో సుబ్బు కట్టే తాళి తప్ప ఇంకేది తన ప్రాణాలు కాపాడలేదు. అందుకే తనకి పెళ్లి జరగాలి. పెళ్లి జరిగితే నేను అనుకున్నది జరగదు ప్రియా. మాయలతో మనల్ని వశం చేసుకున్న దుర్మార్గుని నేను పట్టుకోలేను. ఏంటే చెప్తే అర్థం చేసుకోవా నువ్వు? కోదండ రామయ్య గారు ఎంతో ట్రై చేశారు ఆ వ్యక్తిని పట్టుకోవడానికి. ఆయన వల్లే కాలేదు, ఇంకా నీ వల్లేమవుతుంది? నీ బాధ నాకు అర్థమైన తంగచ్చి. ఇప్పుడే వెళ్ళి శ్రీవల్లిని తీసుకొని వస్తాను. ఇద్దరం కలిసి తనకు నచ్చజెప్పి పెళ్లికి ఒప్పుకునేలా చేద్దాం. ఆ. నా మీద మంత్రప్రయోగం చేసిన వ్యక్తి గురించి ఏం గుర్తొచ్చినా చెప్పమన్నారు. నేను సుబ్బు రూంలో కళ్ళు తిరిగి పడిపోయానని తెలిసి అక్కడికి వెళ్లి మరీ కాలాతో సహా అందర్నీ ప్రశ్నించారు. కానీ ఏం ఉపయోగం లేకుండా పోయింది. నేను కూడా ఎన్నోసార్లు ఆ వ్యక్తిని గుర్తు చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ సుబ్బు రూంలో కళ్ళు తిరిగి పడిపోవడం మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియడం లేదు. నువ్వు పడిపోయింది సుబ్బు రూంలో కదా? అవును. నన్ను విగ్రహం తీయమని పదే పదే ఫోర్స్ చేసింది కూడా ఆ రూంలోనే కదా? అవును. అయితే ఎస్, క్లూస్ దొరికాయి. సుబ్బు రూంలోనే ఏదో జరిగింది. అక్కడే ఏదో జరుగుతోంది. ఏం జరిగిందే? ప్రియా, ఆ వ్యక్తివరూ కనిపెట్టడానికి ఆ దేవుడు నాకు ఒక దారి చూపించాడు. నేను ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను. శ్రీవల్లి, నా మాట విను. సూపర్ న్యాచురల్ పవర్ ఉన్న వ్యక్తిని పట్టుకోవడం ప్రమాదంతో కూడిన పని. అయినా నాకేం భయం లేదు ప్రియా. అసలు నేను ఈ పెళ్లికి టైం కావాలని అడిగింది ఆ వ్యక్తిని పట్టుకోవడానికి. ఈ ప్రాసెస్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా నేను ముందుకు వెళ్ళి తీరుతాను. హలో సుబ్బు, చెప్పు సుబ్బు. ఏం చేయట్లేదు. ప్రియా నేను మాట్లాడుకుంటున్నా. అవునా? ఇప్పుడే రావాలా? ఏంటి, నన్ను తీసుకెళ్ళడానికి నువ్వు వస్తావా? సరే వద్దులే, ప్రియా నేను కలిసొస్తాం. ప్రియా, సుబ్బు రమ్మంటున్నాడు, పద వెళ్దాం. అమ్మా, సుబ్బుని కలవటానికి బయటికి వెళ్తున్నాను. అమ్మ శ్రీవల్లి, ఈ టైంలో నువ్వేం కంగారు పడకమ్మా. ప్రియాని తోడుగా తీసుకెళ్తున్నాను. పద ప్రియా. అమ్మ ప్రియా, తనని గమనిస్తూ ఉంటూ. అలాగే ఆంటీ. జాగ్రత్తగా వెళ్ళిరా శ్రీవల్లి. సరే అమ్మా, పద. ఏంటి సుబ్బు, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లే శ్రీవల్లి, నేను ఇంతకు ముందే వచ్చాను. అయినా ఈ ప్లేస్లో మనం ఎప్పుడు కలుసుకోలేదు కదా, ఇక్కడికి రమ్మన్నావేంటి? పాపం సుబ్బుకి హైదరాబాద్లో ప్లేసులు దొరకలేదనుకుంటా శ్రీవల్లి. కదా సుబ్బు? అలాంటిదేం లేదు ప్రియా. శ్రీవల్లిని ఇక్కడికి రమ్మనడానికి ఒక కారణం ఉంది. ఏంటి సుబ్బు అది?
నీకోసం ఒక ముఖ్యమైన వ్యక్తి ఎదురు చూస్తున్నారు. అవునా? ఎవరా వ్యక్తి? ఎక్కడున్నారు? అదిగో వచ్చేశారు. ఏంటి సుబ్బు ఇది? అమ్మకి నేను మాటిచ్చిన విషయం తెలిసి కూడా ఇలా చేస్తున్నావేంటి? నాకొక్క మాట కూడా చెప్పకుండా నువ్వు ఆయన ఇలా పిలిపిస్తే నీ సార్తో మాట్లాడతాననుకున్నావా? నేను కూడా నిన్ను మాట్లాడమని చెప్పను. మరి సార్ని ఎందుకు పిలిపించావు? ఆయన నీ గురించి చాలా టెన్షన్ పడుతున్నారు. నువ్వు ఆయనతో మాట్లాడలేవని తెలిసినా నీకేదో విషయం చెప్పాలనుకుంటున్నారు. ప్లీజ్ శ్రీవల్లి, నువ్వేం మాట్లాడనక్కర్లేదు. ఆయన చెప్పే మాటలు మాత్రం విను చాలు. సరే సుబ్బు. సుబ్బు, నేను ఇలా పిలిపించి మాట్లాడడం తప్పే. అందుకు నన్ను క్షమించు. కానీ నేను చెప్పాలనుకున్న విషయాన్ని ఇలా తప్ప వేరేలా చెప్పలేను. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. చూడు సుబ్బు, ఒక మనిషి అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ప్రతి మనిషిలోనూ ఒక మంచి అనేది ఉంటుంది. ఆ మంచి ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను. దేవుడు ప్రతి చోట తానుండలేక అమ్మను సృష్టించాడు అంటారు. ఆ అమ్మ తన బిడ్డ కోసం ప్రతి క్షణం పరితపిస్తుంటుంది. ఆ బిడ్డల ఆనందం కోసం జీవితాన్ని త్యాగం చేస్తుంది. అటువంటి అమ్మని సంతోషంగా ఉంచడంలోనే ఆ బిడ్డ గొప్పతనం ఉంటుంది. ఈ సృష్టిలో స్వార్థం లేని ప్రేమంటూ ఏదన్నా ఉందంటే అది తల్లికి బిడ్డకి ఉన్న ప్రేమ మాత్రమే. అటువంటి తల్లి తన బిడ్డ గురించి ఒక నిర్ణయాన్ని తీసుకుంది అంటే అది 1కి 1000 సార్లు ఆలోచించి తీసుకుంటుంది. తల్లికి ఇచ్చిన మాటని జావదాటని నువ్వు ఆమె నిర్ణయాన్ని కాదన్నావంటే తనకేదో బలమైన కారణం ఉండుంటుందని అనుకుంటున్నాను. కానీ కన్నతల్లి మోహంలో సంతోషం చూడ్డం కోసం బిడ్డ ఎంత త్యాగమైనా చెయ్యొచ్చు, చెయ్యాలి కూడా. మనిషి జీవితంలో ముఖ్యమైనవి 3. అవి పుట్టుక, పెళ్లి, మరణం. ఇందులో మొదటిది చివరిది మన చేతిలో ఉండవు. మధ్యలో ఉన్న పెళ్ళనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఆ పెళ్లి కన్నవాళ్ల ఇష్టప్రకారం జరిగితే జీవితం సుఖంగా ఉంటుంది. నేనేం చెప్పాలనుకున్నానో నీకు అర్థమైందనుకుంటాను. పెళ్లికి ఒప్పుకుంటావని ఆశిస్తున్నాను. మన ఆశయం కన్నా కన్నతల్లిని ఆనందంగా ఉంచడమే ముఖ్యమని తెలుసుకో. ఆ దేవుడు ఆశీస్సులు మీకెప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటాను. లడ్డు, శ్రీవల్లి ఇంకా రాలేదేంటి? ఒకసారి తనకు ఫోన్ చేయి. తను సుబ్బుతోనే ఉంది కదా, జాగ్రత్తగానే ఉంటుంది. వాళ్లే వస్తారులే తంగచ్చి. ముందు నీకొక ముఖ్య విషయం చెప్పాలి. దేని గురించి? శ్రీవల్లి గురించి. శ్రీవల్లి గురించా? అవును. ఏంటో చెప్పు. శ్రీవల్లి పెళ్లికి ఒప్పుకోకుండా టైం కావాలని ఎందుకు అడిగినాదో నాకు తెలుసు. తనిప్పుడున్న ప్రాబ్లంలో నుండి బయటపడటం కోసమే కదా. కరెక్టే, కానీ ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడేలా ఉండాలి.
ఏమంటున్నావు లడ్డు? అర్థమయ్యేటట్టు చెప్పు. అదే తంగచి, తన్ని వశపరుచుకున్న వ్యక్తిని పట్టుకోవడం కోసం పెళ్లి వద్దనుకుంది. ఏ పెళ్లి చేసి శ్రీవల్లి ప్రాణాలు కాపాడాలనుకున్నావో అదే పెళ్లి వద్దనుకుని ఈ విధంగా తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటా ఉండాది. ఏంటి లడ్డు నువ్వు చెప్పేది? అవును తంగచ్చి, తను ఈ సమస్యను పరిష్కరిస్తాను అన్నప్పుడు తెలివిగా ఏదైనా మార్గం ఆలోచిస్తుందేమో అనుకున్నాం. కానీ పెళ్లిని కూడా వాయిదా వేసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటాదని అనుకోలేదు. అలా జరగనివ్వకూడదు లడ్డు. ఏం చేసైనా సరే తన ప్రయత్నాన్ని ఆపాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.